బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్కారం అండి. నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నా సార్. ఇంతకుముందు ఫర్నిచర్ షాప్లో గుమస్తాగా చేసేవాడిని. ఏంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 9 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? చాలా బాగానే ఉంది సార్. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటారు? బాగుంది సార్, ఎందుకంటే మారుతుంది కదా. గతం 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది జనాలకు కూడా బాగా అర్థం అవుతుంది సార్. నాకు కూడా ఈ గవర్నమెంటే నచ్చిందండి, బాగానే గడిచిన 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది. నేను అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా సరే ఒక్క సంక్షేమ పథకం అమలు చేయట్లేదు కదా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? లేదండి, జనాలు పిచ్చోళ్ళేం కాదు, జనాలకి అంతా తెలుసు. ఇప్పుడు మీరు మారుతుంది, అంతా మారుతుంది. ఇప్పుడు ఈయనే మన చంద్రబాబు గారు ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఎంత డెవలప్మెంట్ అయ్యేది అనేది జనాలకు కూడా తెలుసు. నేను ఒక్కడిని చెప్తాం కాదు, జనాలకి అంతా తెలుసు. అది సార్. ఏం జరుగుతుందంటారు మరి? ఈ 9 నెలల్లో ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు. ఆ మహిళలకు ఇచ్చానన్న హామీలు కూడా పూర్తిగా గాలికి వదిలేశాడనే మాట అయితే చెప్తున్నారు కదా. ఇప్పుడు కొద్దిగా ఊపిరి పోసుకోవాలి కండి. అప్పులు పాలు చేసి ప్రభుత్వం అంతా ఖజానా అంతా లాస్లో చేస్తున్నారు. దానికి అంతా తెలుసు. కొద్దిగా ఊపిరి పోసుకుంటున్నారు. వృధా పింఛను కూడా 4,000 దాకా ఇస్తున్నారు. ఒకేసారి పెంచేశారు. 3,000ది 4,000 ఇస్తున్నారు. ఇంకేంటి సార్ చేసేది? ఒక్కోటి చేస్తున్నారు. మే నెలలో కూడా ఈ అమ్మ వందనం అనేది ఇస్తారని చెప్తున్నారు. చేస్తారని నమ్మకం ఉంది జనాల్లో. చంద్రబాబు మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడ్డం, మాట తప్పటం మడమ తిప్పటం అనేది ఆయన నైజం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. మరి కాదండి, అది పిచ్చి మాటలు సార్. అది జరిగే పని కాదు. ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉంది. ఇంకో 4 సంవత్సరాలు చూస్తే అర్థమైంది ఎవరు బాగా చేస్తున్నారో ఎవరు చేయట్లేదని జనాలకు కూడా బాగానే అర్థమైందండి. అది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఇప్పటికీ ప్రజలందరూ 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద విరక్తి పెంచేసుకున్నారు, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. అది నిజమే అనుకోవాలంటారా? కాదండి, అబద్ధం సార్. అవన్నీ నేను నమ్మను. జనాలకు కూడా తెలుసు. అది ఎందువల్ల అంటారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నారు? ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనే పందా ఆయనకి ఎందుకు వచ్చిందంటారు? అది ఇంకేం చెప్పాలి సార్, ఏదో చెప్తుంటారు. చేతగాని వాళ్ళంతా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇది చూస్తే ఇప్పుడు జరిగింది 9 నెలలే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎలా చేస్తున్నారు, ఎలా డెవలప్మెంట్ అయ్యేది అనేది జనాలకు కూడా తెలుసు. అది ఏం తెలియదు, ప్రజలను అమాయకులను చేసి వాళ్ళకి బిర్యానీ పెడతానని చెప్పి ఆశ చూపించి ఆఖరికి నేను పెట్టే పలావు కూడా లేకుండా చేశాడు. పలావు పోయే బిర్యానీ పోయే అంటూ ఈ తిండి గోల ఏందంటారు ఆయన? 5 రూపాయలకి కడుపు నిండా అడుక్కున్న వాళ్ళు పేటలో తిరగట్లేదు. 5 రూపాయలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఇంతకుముందు అడుక్కున్న వాళ్ళు 100కి 80%, 70% ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కనపడట్లేదండి. 10% కూడా లేరు. కడుపు నిండా అన్నం పెడుతున్నారు అంటారు ముందు కూటమి ప్రభుత్వం. 5 రూపాయల్లో ఏమొస్తుంది సార్? అడుక్కున్నోడే తీసుకోడు. కడుపు నిండా భోజనాలు పెడుతున్నారు. అది కూడా ఒక మంచి పథకం కదా సార్. అది మరి 5 సంవత్సరాల పాటు నేను అన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచానన్న జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తీసేయండి, రాజన్న క్యాంటీన్ అయినా ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు? అది ఆయనకి తెలవాలి సార్. అది పరిపాలన చేస్తాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరే వాడుకున్నారు కదా ఆయన. మరి రాజన్న క్యాంటీన్ అయినా ఎందుకు పెట్టలేకపోయారు? ఎన్ని మాటలే సార్, ఏం లేదు సార్, అనవసరం. అది మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఇప్పుడు ఎవరైతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో వాళ్ళ గుట్టలొప్ప తీసి రోడ్డు మీద నిలబెడతారు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి భాష. ఎలా చూడాలంటారు? అది పిచ్చి పొరపాటు అండి. అవన్నీ పిచ్చి మాటలు, ఈ అనవసరం మాటలు. జనాలంతా పిచ్చోళ్ళు కాదు. ఏ ప్రభుత్వం ఎలా చేస్తున్నా అనేది తెలిసి గెలిపిస్తారు, కానీ వాళ్ళు చెప్తే అవుతుందండి. ఏ ప్రభుత్వం అయినా పిచ్చోళ్ళు కాదు జనాలు. మంచిది ఏది చెడ్డది ఏది అనేది అర్థం అవుతుంది. దాని ప్రకారమే చేస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు మీరు అందరూ అంటున్నారు కదా. సరే, నేను కూడా చెప్తాను సెంచరీ కొడతానని. ఇవన్నీ పిచ్చి మాటలండి.
అది 2.0 లేదంటారు అయితే. ఏం మాట్లాడకూడదు. మళ్ళీ గతం ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. అది కాదు రానివ్వను అంటున్నాడు కదా. సో రాకపోతే ఎలా వస్తే జనాలే చేస్తారు దాని తగ్గట్టు. ఆ. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఇక. మళ్ళీ లేదండి, మర్చిపోవటం. ప్రజల అయ్యే. కోసం పోరాటం చేస్తాను, ప్రజల మధ్యకి వస్తాను అంటున్నాడు కదా. ఎలా రిసీవ్ చేసుకుంటారు వస్తే ఆయన్ని? ఛాన్స్ ఇచ్చారు, ఏం చేశారండి? ఏమీ చెయ్యలేదు. అది అందు గురించి అండి. అది అంటే జనాల్లో ప్రజల తరపున పోరాటం చేస్తాను, ప్రజల మధ్యకి వస్తాను అంటున్నాడు కదా. ప్రజల మధ్యకి వస్తే కనుక ఆయన్ని ఎలా స్వాగతం పలుకుతారంటారు ఆయనకి? ప్రస్తుతం రానియండి, ఇంకా గతం 4 సంవత్సరాలు ఉంది. చేసిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది, అప్పుడు నిర్ణయం చేసుకుంటారు. వచ్చేస్తాను ఇప్పుడే ప్రభుత్వం అంతా కుప్పకూల్చేస్తాను అంటున్నాడు కదా. చేయనండి, చేసినప్పుడు అర్థం అవుతుంది. అంతేగాని ఆయనకి లేదంటారు ఇక. ఏం ఛాన్స్ లేదండి. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకని వెళ్ళట్లేదంటారు? భయం వేసి. భయం వేసి. అది అంతే. ఏమండి, ఢిల్లీని ఎదిరించిన ధీరుడు అని చెబుతున్నారండి. అవన్నీ పిచ్చి మాటలు సార్. అది అదే అంటారు ఇక. అది ఏం లేదు. ఇప్పుడు దొంగతనం చేసినోడు భయపడతాడు, పబ్లిక్ గా ఏం చేయనోడు ధైర్యంగా వెళ్తాడు, ఏనికైనా ఎదిరిస్తాడు. అది నాకు తెలుగు సరిగా రాదు, అయినా కూడా నా వయసు 71. ఎన్నిసార్లు చూడలేదు సార్. అది గతం 15 సంవత్సరాలు తెలుగుదేశం కూడా ఏలారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ లెక్క వేరు. జనాల్లో ఆంధ్రప్రదేశ్ బాగుండేది, మొత్తం నాశనం అయిపోయి కిందకి జారిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది నిలబెట్టగలరని భావిస్తున్నారా మీరు? అదే భావిస్తున్నాం సార్. నేను ఒక్కడిని కాదు, జనాలు కూడా అందరూ పట్టించుకుంటే అవుతుంది. ఒక్కొక్కటి బాగా చేస్తారని ఒక నమ్మకం, చేస్తున్నారు కూడా.